హలో 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 నేను ఒక గర్వాపిస్తేనండి. నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి ఒక క్వశ్చన్ని నా ముందు పెట్టాడు. దేవుడు మనిషికి శిక్ష దేనికోసం వేశాడు, తర్వాత దానికి దేనికి ప్రతిఫలం ఇచ్చాడు అనే దానికి ఒక క్వశ్చన్ నా ముందు పెట్టాడు. ఏ దేవుడు, ఏ శిక్ష, ఏంటి అసలు? జీసస్ 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 అంట మనిషికి దేనికి శిక్ష వేశాడు, అంటే దీనికి శిక్ష పడుతుంది లేదు, ఎక్కడ లేదండి. బైబిల్లో ఎక్కడ ఆయన శిక్ష ఇస్తాను అని చెప్పినట్టు ఎక్కడ లేదే. ఉంది అంటున్నాడు. అధ్యాయం కూడా చెప్పమంటున్నాడు నన్ను. నాకు బైబిల్ గురించి తెలుసు, నేను అన్ని తెలుసుకున్నాను. నేను ఒక పరలోకంలో శిక్ష వేస్తా అని చెప్పాడు. పరలోకంలో ఇప్పుడు మన పాపం చేసామండి. అవునండి. పాపం చేసి ఏం చేయాలంటే యేసయ్యని నమ్ముకొని, ఇప్పుడు నేనున్నాను అంటే నా ఆడియోలు విన్నారండి. నేను మొత్తం మీది శివశక్తి అన్నది మొత్తం అన్ని వింటానండి. మరి వింటే నేను చెప్పేది, నేను రేపులు, మటర్లు, దొంగతనాలు, మానభంగాలు చేసినా సరే యేసయ్యని నమ్ముకుంటే నా పాపం తీసేసి నన్ను పరలోకం తీసుకెళ్తాడు. పరలోకంలో ఆయన స్థలాలు రెడీ చేయడానికి వెళ్ళాడు. బుల్డేజర్లో అయిపెట్టి వెళ్ళాడు స్థలాలు రెడీ చేయడానికి. ఆ స్థలంలో నాకు ఒక స్థలం కేటాయిస్తాడు ఆయన నమ్ముకుంటే. అంటే మారు మనసు పొంది తప్పు చేయకూడదు అనమాట బైబిల్ ప్రకారం. అవునన్నా. అంటే ముందు నిర్ణయం చేసుకోవచ్చు. కన్న తల్లిని రేపు చేసినా పర్వాలేదు, చెల్లెల్ని రేపు చేసినా పర్వాలేదు, ఏమైనా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. అవును. ఇదండి ఈ యాక్చువల్ చెప్పేది. కానీ నువ్వు ఎంత మంచిగా బతుకు, 1,00,000 మందికి అన్నదానం చేయి, 1,00,000 మందికి నువ్వు చదివించు, 1,00,000 మందికి పెళ్లిళ్ళు చేయి, నువ్వు ఎన్ని చేసినా యేసు నమ్ముకోకపోతే మాత్రం ఎన్ని మంచి పనులు చేసినా నరకమే. ఇదండి. ఇప్పుడు దీంట్లో మీ డౌట్ ఏంటి? ఇప్పుడు ఆయన అడిగింది ఏంటంటే, దేవుడు అంటే యేసు ప్రభు మనిషికి దీనికోసం శిక్ష అనేది ఒకటంట. దీనికోసం అంటే దేనికో శిక్ష వేస్తాను అని చెప్పాడంట. తర్వాత ఆయన శిక్ష వేస్తానని చెప్పలేదండి. నమ్మి బాప్టిజం మార్కు 16:16 అంతా చూడండి. ఓకే, మార్కు 16:16. ఓకే. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాడు శిక్ష విధించబడును. ఓకే. అదే. తర్వాత దేనికి ప్రతిఫలం ఇస్తాడు మనిషి కోరితే అనేది ఒకటి ప్రశ్న నా ముందు పెట్టాడు. అది అధ్యాయంలో చెప్పమంటున్నాడు. నాకు లైన్లో కలపండి, నేను మాట్లాడతాను. లేకపోతే లేదు లేదు, ఇన్స్టాగ్రామ్ అండి. ఇన్స్టాగ్రామ్ మనకి పాస్టర్లది పెడతారు కదండి ట్రోలింగ్. దాంట్లో కామెంట్స్, యేసు ప్రభు తప్పు చేశాడని ఎవరన్నా నిరూపిస్తే నేను ఈ మతాన్ని వదిలేస్తానని ఒక పాస్టర్ పివి అని అనుకుంటాండి, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఆయన అంటే దానికి నేను కౌంటర్ ఇచ్చా. యేసులో తప్పు లేదంటావేంట్రా ముదనష్ట ఒక సచ్చినోడా. యేసులో ఒక గుర్తుపెట్టుకోండి పాయింట్. ఓకే. నేను పాపము చేశానే ఆయన చెప్పలేదండి. నాలో పాపం ఉందని ఎవడు స్థాపిస్తాడో అన్నాడు. అంటే బైబిల్ ప్రకారం ఏంటంటే అండి, ఎవడైతే బాప్టిజం పొందుతాడో వాడు పాపాలను క్షమించబడితే వాళ్ళు ఇంకా పాపం ఉండదు, వాడు పరలోకం వెళ్ళిపోతాడు. అలానే యేసు కూడా నమ్మి బాప్టిజం తీసుకున్నాడు జోర్దాను నదిలో యోహాను దగ్గర. కాబట్టి అతనిలో ఉన్న పాపాలు మొత్తం పోయినాయి. అందుకే నాలో పాపం ఉందని ఎవడు స్థాపిస్తాడు అన్నాడు. పాపం ఉంది చెయ్యలేదని లేదు. అక్కడ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. నేను పాపము చెయ్యలేదని చెప్పలేదు ఆయన, పాపము లేదు అన్నాడు. ఇప్పుడు చెయ్యలేదు అంటానికి లేదంటానికి తేడా ఉందా అండి? అవునండి. ఎంత తేడా ఉందని చాలా తేడా ఉంది. ఇప్పుడు నాకు ఎయిడ్స్ లేదండి, అవును, నాకు ఎయిడ్స్ లేదు అని చెప్పాను అంటే ఇంత ముందు ఉండొచ్చు, పోయి ఉండొచ్చు. అవును. అసలు నాకు ఎప్పుడు ఎయిడ్స్ లేదంటే అసలు ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు దాకా ఎయిడ్స్ లేదని అర్థం లేదు. అవునండి. అలా ఆ కాన్సెప్ట్ లో ఆయన పాపము లేదని చెప్పాడు కానీ చెయ్యలేదని చెప్పలేదు. ఈ పాయింట్ మీరు అడగండి. ఓకే. నేను దానికనే కౌంటర్ ఇచ్చిన. అసలు ఆయన పుట్టికే ఒక పాపం కదా అనేసి నేను కౌంటర్ ఇచ్చిన. అసలు అక్క సంబంధం తప్ప అన్ని సంబంధాలని, అక్రమ సంబంధాలు, తప్పుడు బంధాలు ఇవే ఉన్నాయి. ఇవి నేను గత సంవత్సరం నుంచి నేను మారానండి. మీరు బాగానండి. అసలు ఎవరన్నా పిలిస్తే, పూజలకు పిలిస్తే మీరే చర్చికి రండి అనేంత డీప్ లో ఉండేది. మరి ఎలా వచ్చారండి బయటికి? వచ్చేసానండి. నేను ఇప్పుడు శివుణ్ణి నమ్ముతున్నాను, బాగా ఆయన్ని నమ్ముతున్నాను. ఆయన మీరు ఎలా వచ్చారు?
నేనా అండి, మీ వీడియోస్ శివశక్తి ఛానల్ వీడియోస్ కరుణాకర్ గారు అన్న ఉన్నారు కదా, ఆ అన్న అవి మా వారు ఏంటంటే హిందూ అనమాట, నేను క్రిస్టియన్, మాది లవ్ మ్యారేజ్. దానివల్ల ఏంటంటే నేను ఆయన అంటే మతాన్ని నేను విమర్శించలేదు, నా మతాన్ని ఆయన విమర్శించలేదు ఎప్పుడు. ఎవరిది వారే చూసుకునే వాళ్ళము. వెండి కళ్ళు సమర్పించారు. అవునండి, అవును. పాస్టర్ ఏం చెప్తారండి, ప్రతిసారి ఈ వారానికి ఒక్క కాన్సెప్ట్ అయితే ఇంకో వారానికి ఇంకో కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్ లో తిప్పి 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 చెప్తారు. నమ్మకము, విశ్వాసము అవే కదండి ఎక్కువ చెప్పేది పాస్టర్లు. అవునండి, అవును. అలా ఉండాలి, ఇలా ఉండాలి, దేవుడి గురించి చెప్పరు. బయట ఏమన్నా జరిగితే వాటి గురించి చెప్తారే గాని దేవుడి గురించి ఎవ్వరు చెప్పరు. ఇంకోటి మీరు చెప్పిన అధ్యాయులు ఉన్నాయి చూడండి, పరమగీతాలే గాని, హెస్కేలే గాని, ఆదికాండమే గాని, ఇవన్నీ ఎప్పుడు చెప్పలేదు. నాకే విని మీ వీడియోల్లో విని అసలు మీరు పోనీ మీరు ఎక్కడెక్కడియో తీసి చెప్తే నేను నమ్మకపోవచ్చు. ఎదురుగా బైబిల్ పెట్టుకొని మీరు చెప్పిన వాక్యాలే నేను ఇక్కడ బైబిల్లో రిఫరెన్స్ చేసి చదివేసరికి అసలు నాకు మూర్ఛరోగం ఒకటే తక్కువ అండి. నిజంగా అసలు నమ్మలేకపోయాను నేను. అంటే ఇప్పుడు ఏంటి, ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, కానుకలకు రావాలి అనేసి ఎట్లా అంటే మాకు అవన్నీ చెప్పలే. ఇప్పటికి కూడా మా నాన్న మారలేదండి. మా నాన్న ఫస్ట్ ఒక హిందూ, శబరిమల అంటారు కదా, అయ్యప్ప స్వామి ఏదో ఉంటది. ఎందుకు మారారండి ఆయన? ఆయనకి 2000 సంవత్సరంలో తెలిసిన వాళ్ళు. మా అమ్మ క్రిస్టియన్. ఆమె ఏం చేసింది, ఇదిగో ముదునూరుపాడు చర్చ్ తెలుసు కదండి, యేసుదాసు గారు, ఆ చర్చికి తీసుకెళ్ళింది. ఇది ఈ ప్రయత్నం చేద్దామనేసి, నా దేవుడు నమ్ముకున్న నా దేవుడి దగ్గర తీసుకెళ్తాను, ఏదో ఒక దారి చూపిస్తాడు, నయం చేస్తాడు, స్వస్థత ఇస్తాడని తీసుకొని వెళ్ళింది. 7 శనివారాలు వెళ్ళాలంట కదండి. అందులో 3 శనివారాలు వెళ్ళేసరికి మా నాన్నకి ఇది మ్యాటర్ అని తెలిసింది. అంటే చేతబడి విషయం అని తెలిసేసరికి అది చూపించింది యేసుప్రభు అనేసి మా నాన్న ఒక నమ్మకం పెట్టేసుకున్నాడు. నమ్మకం పెట్టేసుకుని అప్పటి నుంచి మా నాన్న కూడా ఇట్లా జీసస్ని నమ్మడం మొదలు పెట్టాడు. మాకంటే ఎక్కువ అయిపోయాడు. వెళ్ళిపోయిందండి. ఇప్పుడు సంవత్సరానికి 30,000 కానుక, అదే దశమ భాగం. మా అమ్మ రీసెంట్ గా 2 years బ్యాక్ చనిపోయింది. మా అమ్మ హెల్త్ కండిషన్ కి ఆ 30,000 పెట్టుంటే బతుకుండేది. మా అమ్మ కోసం ఖర్చు పెట్టలేదు కానీ మా నాన్న జీసస్ కోసం ప్రతి సంవత్సరం, ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి చూసుకోండి, ఆయన మారింది 2000 సంవత్సరం. రోజు నెలకు 30,000, నెలకే సంవత్సరానికి నెలకి నెలకు ఒకటి డిబ్బి, అంటే ఇవన్నీ కనుక ఏదైనా ప్రావిడెంట్ ఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఈ స్కీముల్లో కట్టుకుంటే 25 లక్షలు అయిపోయేదండి. అసలు పిల్లల కోసం చేసాడే గాని ఎక్కువగా జీసస్ కి డిబ్బి అనేది పెట్టడం, అదే కానుకల డబ్బా పెట్టుకోవడం. పాస్టర్కి ఇచ్చేవాడండి? పాస్టర్ గానండి. తిని ఒళ్ళు పలిచింది. పాస్టర్కే. వాళ్ళు మాత్రం బాగానే ఎదిగారు. మా కుటుంబం మాత్రం చెల్లా చెదురైపోయిందండి. పాస్టర్ గారు మంచి కారు కొనుక్కున్నాడమ్మా? కారు ఉంది, ఇల్లుంది, 4-5 సంఘాలు ఉన్నాయి. బాగానే సంపాదించుకున్నాడు మీ పేరు చెప్పుకొని. మరి ఏం చేస్తామండి, మా నాన్న కొంచెం ఏంటంటే మెకానిక్ అనమాట. మా నాన్నకి వచ్చిన దాంట్లో కాస్త అలాగే దేవుడికి పెట్టడం అనేది అలవాటు చేసేసుకున్నాడు. అలవాటు చేసేసుకుని లాస్ట్కి మా అమ్మ ఆరోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవ్వరు రాలేదండి, ఏ పాస్టరు రాలేదు. కానీ మా అమ్మనైతే సాగనంపేశారు. అంటే ఊరోళ్ళందరూ కుమ్మక్క అయిపోయారండి. మా నాన్న వాళ్ళని అంటే డౌన్కి చేసేసారనమాట బాగా. ఇప్పటికి చెప్పాలంటే కుటుంబంలో ఎవరికి వ్యత్యాసాలు లేవండి. తండ్రికి కొడుకులకి లేదు, అన్నదమ్ములకి చెల్లిని నేనవుతాను, చెల్లినవుతాను, ఒక అక్కనవుతాను. నన్ను ఎవరు చూడరు. తండ్రి కూతుళ్ళ మధ్యన బంధము లేదు. అన్ని ఎట్లా అంటే విరిగిపోయినాయండి, బంధాలు అన్నీ విరిగిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే నేను ఒక్కదాన్ని అయిపోయాను. ఇప్పుడు నేను నమ్ముకున్నదల్లా
శివయ్యని నా భర్తని. ఉమ్. నాకు దిక్కు అనేది ఎవరు లేరు. ఏం చేస్తారమ్మా మీ వారు? మా వారు అందులో ఇచ్చారు. ఓకే, పర్వాలేదమ్మా, అక్కడ లైఫ్ బాగానే ఉంటుంది కొంచెం. బాగానే ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పాలంటే అన్న మీకు నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, శివయ్యని అడిగాను నేను. జీసస్ని 10 సంవత్సరాలు అడిగా ఒక ఇల్లు కావాలి అని. చేతులారా వచ్చి వెనక్కిపోయిందన్న. కానీ నేను సంవత్సరం అయింది మారి. పోయిన సంవత్సరం మే 29కి నేను మారా. అప్పుడు నేను నా ఇంట్లో శివపార్వతుల పరివారం కుటుంబం ఉంటది కదా, ఆ పటం పెట్టుకున్నానన్న. అప్పటి నుంచి కూడా మాకంతా కలిసి వచ్చింది. ఆయనను అడిగా మాకు ఒక ఇల్లు ప్రసాదించమని. మేము ఈ ఇంట్లోకి వచ్చి మేము ఇల్లు మారాము. ఆ రోజు మే 29 మారాము. అప్పుడే పెట్టాము, పాలు పొంగించాము. అప్పటి నుంచి 10 నెలల్లోపు మాకు బంగారం లాంటి ఇల్లు చూపించాడన్న. సూపర్ సూపర్ అమ్మా. అసలు మేమైతే నమ్మలేకపోయాము. 10 ఏళ్ళుగా నువ్వు అడిగి 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 విసిగిపోయావు. ఫలితంగా నీకేమో ఇట్లా తర్వాత యాక్సిడెంట్ కూడా అయిందన్న 2021లో. అయ్యో. ఇప్పుడు కాళ్ళకి రాడ్ ఉంది. మీకమ్మా? మీకేనా? నాకే అండి. ఆ యాక్సిడెంట్ ఆగి ఉన్న బండిని కారు కొట్టింది. కాళ్ళ పాదం ఉంటది కదన్నా, ముడుపు ఇటు పక్కకి, అది చిట్లిపోయింది. అది చిట్లిపోయింది. అక్కడ ప్లేట్ ఉంది. తొడల దగ్గర నుంచి మోకాల దగ్గర బండి లగేజ్ పెట్టుకుంటాం కదన్నా, అది చీరేసింది. మొత్తం చర్మాన్ని చీరేసింది. అది ఒక 3 months బెడ్ మీద ఉండడం. మా అమ్మ అది చూసిన తర్వాత ఒక 4 నెలలకి కాలం చేసింది. అది కొన్ని ఏంటంటే అస్తవ్యస్తంగా అయిపోయిందన్న. తర్వాతే నాకు మీ వీడియోలన్నీ మా ఆయన చూపించాడు. ఎందుకో మా ఆయనకు కూడా తెలీదు. అట్లా యూట్యూబ్ ఆన్ చేసి చూస్తే వీడియోస్ వచ్చాయి అనమాట. వీడియోస్ వస్తే ఆ వీడియోస్ అన్ని ఒకటి 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 పెట్టుకుంటూ వచ్చాడు. ఒకవేళ నమ్మకపోతే ఇట్లా ఏంటంటే ఎక్కడెక్కడో చదివి వినిపించారని అనుకోవచ్చు. మీరు బైబిల్లోనే చదివి వినిపించారు. నేను మీకు వాయిస్ మెసేజ్ కూడా పెట్టానన్న ఈ నెంబర్తో. ఏమో చాలా వస్తాయమ్మా, అసలు నేను చూడను. అసలు నేను చూస్తారనుకున్నా. అందులో చెప్పా నాకు ఏమేమి జరిగింది, అసలు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని పెట్టాను. అయితే రిప్లై రాకపోయేసరికి ఏదో ఒక రోజు ఫోన్ చేద్దాము అని అనుకున్నాను. ఈ రోజు దేవుడు దారి చూపించాడు. వాడు ఏంటంటే దేవుడు మనిషికి శిక్ష అనేది దేనికి శిక్ష వేస్తాడు అనేది చెప్పాడు. ఆ అధ్యాయం ఏంటని అడుగుతున్నాడు నన్ను. ఆ అధ్యాయం ఏంటంటే నాకు ఇవన్నీ తెలియదు కదన్నా. మాకు పాస్టర్లు చెప్పేది ఏముంటది, ఆ విశ్వాసము, ఆ నమ్మకము, మీకోసం చచ్చాడు, రక్తం కార్చాడు, అవి తప్ప మాకేం చెప్పలేదు. ఇంకోటి ఏమన్నా చెప్పాలని అంటే అగో ఆ ఇంట్లో ఇలా జరిగింది, ఈ ఇంట్లో ఇలా జరిగింది, అవి తప్ప మాకేం చెప్పలేదు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసినంతగా పాస్టర్లు ఏ రోజు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు నేను ఏంటంటే ఆ వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో డౌన్లోడ్ చేసి వాట్సాప్ స్టేటస్ పెడుతుంటే కొంతమంది క్రిస్టియన్స్ నమ్మేటోళ్ళు, మా వాళ్ళందరూ క్రిస్టియన్సే నమ్ముతారు కదా, వాళ్ళందరూ నాతో మాట్లాడడం మానేశారన్న. నాకు జీవితంలో నేను ఎప్పుడు ఏ పూజ చేస్తానని అనుకోలేదు. మొన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నానన్న. ఆ ఫోటోలు కూడా స్టేటస్ పెట్టుకుంటే అసలు ఎవరు మాట్లాడడం అనేసరి బ్లాక్లు చేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్పానన్న వాట్సాప్ లో బ్లాక్ చేసినప్పుడు నార్మల్ మెసేజ్ లో, నేను మనిషికి విలువ ఇస్తాను కానీ మతానికి విలువ ఇవ్వను. నేను మనిషి ముఖ్యం నాకు. మా చుట్టాలు, మా ఫ్రెండ్స్ అందరూ నాకు మనిషి అసలు అలా నిజంగా వాళ్ళు ఏం మనుషులే ఏమో. ఇప్పుడు మనిషి ముఖ్యం కానీ మతం ఏముంది. అదే నేను అన్నానండి, నాకు మనిషి ముఖ్యం, మతం కాదు. ఏ మతంలో ఉన్నా నేను మాట్లాడతా. నా ఫ్రెండ్ అయినా, నా బంధువైనా, ఆఖరికి నా ఇంట్లో వాళ్ళైనా కానీ మతం ముఖ్యం కాదు, మనిషి ముఖ్యం అని చెప్పిన. అంటే రేపు పొద్దున మీరు కనపడ్డ పలకరేవరా ఇంక మిమ్మల్ని? ఇంకా అంతవరకు వెళ్ళలేదండి. నేనైతే వేరే చోట ఉంటాను కదా, ఫోన్ నెంబర్స్ అయితే బ్లాక్ చేసుకుంటున్నారు. మతంలోకి వెళ్తే అంతేనా, వాళ్ళు మనుషుల కింద, మా జాంబీల కింద అయిపోతారు వాళ్ళు.
అదే అర్థం కాలేదు నాకు, ఇప్పుడిప్పుడే అర్థమైంది. నాకేంటంటే మతం ఉన్నా లేకపోయినా నేను ఇప్పటిదాకా మాట్లాడాను కదా, వాళ్ళు ఒకటేసారి నేను ఇట్లా మారేసరికి వాళ్ళు ఏమంటున్నారు, నీకు నీరసం వచ్చిన పరిస్థితులను బట్టి నువ్వు మారిపోయావు అంటున్నారు. అట్లా మారిపోయే పరిస్థితి వస్తే నేను 2018లోనే మారిపోవాలి, ఇంత టైం నేను తీసుకోవాల్సిన అవసరం లేదు, అప్పుడే మారిపోయి వీడు దేవుడు కాదు, వీడితో నాకు సంబంధం లేదు, ఈ బైబిల్తో సంబంధం లేదు అనేసి నేను ఎప్పుడో చింపి పడేసేదాన్ని. మరి ఎందుకు నేను ఇన్నాళ్ళు ఆగాను, అప్పుడు నాకు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది, అందుకే నేను బైబిల్ నాటకం మీద పెట్టాను అన్న. ఉంచుకోండి ఎప్పుడైనా మన రిఫరెన్స్లు చెప్తుంటే నిజమా కాదో చెక్ చేసుకోవచ్చు, వాళ్ళని అడగచ్చు జనాల్ని. నాకు వాస్తవంగా చెప్పాలంటే అన్న ఆ బైబిల్ ముట్టుకోవాలంటే నా అసహ్యం పుడుతుంది. అయ్యయ్యా నిజంగా అన్న, ఎందుకంటే అన్ని బూతులు నేను ఎప్పుడు చూడలే. ఉన్నాయే చెప్పాం మనం, కల్పించి చెప్తే మనం ఊరుకుంటారా? అందుకనే నాకు మీరు చెప్పేసరికి అందులో ఉండేసరికి నాకు అసలు ఇన్నాళ్ళు ఈ బూతు పుస్తకాన్ని పట్టుకుని నేను చర్చికి పోయానా, చర్చికే కాదన్నా నే ప్రయాణం చేసినా నా హ్యాండ్ బ్యాగ్ లో ఉండేది. అది బరువు అయినా సరే హ్యాండ్ బ్యాగ్ లో మాత్రం పెట్టుకొని పోయేదాన్ని. అంటే దేవుడు నాతోనే వస్తున్నాడు. ఒక ఏంటంటే పిచ్చి నమ్మకం అనుకోండి, అట్లా నేను జర్నీ చేశాను నేను ఆ బూతు పుస్తకాన్ని పట్టుకొని. నేనైతే చాలా సిగ్గుతో చచ్చిపోయానన్న. తర్వాత మీ వీడియోలు అన్న వీడియోలు చూసేసరికి చాలా సిగ్గుతో చచ్చిపోయాను. చిచ్చికి ఇన్నాళ్ళు నేను ఈ పుస్తకాన్ని పట్టుకుని చిన్నప్పటి నుంచి నేను తిరిగానా, అసలు ఇందులో ఏమీ తెలుసుకోకుండా పాస్టర్ ఏం చెప్తే అదే తలూపేనా నేను అనేసి చాలా బాధపడ్డాను, చాలా సిగ్గుపడ్డాను నేను. అయితే మా ఫ్రెండ్ చెప్పాను కదన్నా పూజలకు రమ్మంటే నువ్వేరా చర్చికి అని అన్నానని, ఆ పిల్లకి ఫోన్ చేసి క్షమాపణ చెప్పానన్నా. సూపర్ నిజంగా, ఎందుకంటే అమ్మాయి నాకు చాలా క్లోజ్, ది బెస్ట్ అనుకోండి. రావే సంక్రాంతి పండుగ అనేది అండి, తర్వాత వరలక్ష్మి వ్రతం అనేది, అట్ల దద్దు అనేది, ఏవేవో పండుగల పేర్లు చెప్పేది. ఏమీ రాను, నువ్వే రా చర్చికి రా అనేదాన్ని. నాకు ఇదంతా తెలిసేసరికి ఆ పిల్లకి ఫోన్ చేసి సారీనే, నేను అట్లా అనుండకూడదు, చాలా పెద్ద తప్పు చేశాను, క్షమించు అనేసి అడిగాను నేను. అంత పశ్చాత్తాపం కలిగిందండి నాకు. దానివల్ల నేను నమ్ముకోవడం అది తెలియకుండానే జరిగిపోయింది. ఇప్పుడు మీరు క్రైస్తవ మతంలో ఉంటే మీ వారికి నీకు కూడా విభేదాలు వచ్చేవి, ఖచ్చితంగా వస్తాయి. మా అన్న తమ్ముడు అండి, మా అమ్మ నాన్నని, మా అమ్మ బతుకున్నప్పుడు 6-7 సంవత్సరాలు వదిలేసిపోయారండి, అంటే చేతికి అందొచ్చిన తర్వాత. ఎట్లాగంటేనమ్మా, ఇప్పుడు మీరు ఇంట్లో ఏదో మీ వారు ఏదో సాంప్రదాయ హిందూ గణపతి పూజలు ఉంటాయి కదా. అవునండి, అవును. ఆ ప్రసాదం ఇంట్లోకి తెస్తారు, లేకపోతే పులిహార తెస్తారు బయట నుంచి, అవి మీరు ముట్టుకోరు. అవును. అప్పుడు మీ వారు దానికి హట్ అయిపోతారు, ఇదేంటి నేను తెచ్చిన ప్రసాదం నేను తెచ్చిన తినలేదు అది ఇదని చెప్పి ఇంకా ఉంటాయి, ఈగోలు ఉంటాయి కదా, వాళ్ళు పైకి చెప్పలేకపోతే మనసులో అనుకుంటారు. లేదా మీరు హిందూ అయ్యండి ఆయన క్రిస్టియన్ అనుకో, మీరు వంట చేస్తే పూజ చేసుకుని ఆ రోజు ఆయన అన్నం తినండి ఇంట్లో. ఇట్లా చాలా రిస్కులు ఉంటాయమ్మా, వాళ్ళతో మతం మారినందుకు ఇబ్బంది లేదు ఇట్లాంటి. కానీ అన్న నేను ఎప్పుడు కూడా ఆయన గాని నేను గాని ఎవరి మతాన్ని ఎవరిని కించపరచలేదు. ఆయనతో పాటు నేను గుడికి వెళ్ళేదాన్ని, కానీ ప్రసాదం తీసుకునేదాన్ని కాదు. అంటే పాస్టర్ మీకు బ్రెయిన్ వాష్ చేయలేదా మరి? అంత దూరం పోలేదండి నేను, అందుకని అదృష్టవంతులు మీరు. నేను అంత దూరం పోలేదు. ఓకే, నాకు ప్రతి వారం చర్చికి వెళ్తాను, బాగా పాస్టర్కి దగ్గరగా ఉండను నేను. అది నీకు నీ మొగుడు కంటే ఏసే ఎక్కువ అని చెప్తారు వాళ్ళు, ఫస్ట్ పాయింట్. అవసరమైతే నీ అవసరమైతే నీ మొగుడు నదిలో ఏసయ్య చూసుకుంటాడని చెప్తారు. అవునండి, అవును, ఖచ్చితంగా చెప్తారమ్మా. వాళ్ళ బుద్ధే ఇది. వాళ్ళు ఎలా ఉంటదంటే నీ కందిపప్పు మినప అయిపోయిన ఏసయ్య చూసుకుంటే, అంటే నిన్ను ఒక బద్దకస్తురాలుగా తయారు చేస్తాడు, ప్రతిదీ దేవుడే చూసుకుంటాడని చెప్పి. మా నాన్న ఏంటండి చెప్పనండి, మీరు ఇప్పుడు అన్నారు చూడండి బద్దకస్తురాలు అని, మా నాన్న ఏమన్నాడు తెలుసా అండి, 2018లో నాకు కంటి చూపు పోయి నాకు కాళ్ళు చచ్చిపడిపోయి మంచానికి అంకితం అయిపోతే 7 నెలలు మంచానికి అంకితం అయిపోయినండి. పెళ్ళయిందమ్మా అప్పటికే?
అయిందండి. ఓకే అమ్మా. మంచానికి అంకితం అయిపోతే ఏదో ఒక రోజు రాత్రి దేవుడే వస్తాడు, నిన్ను ముట్టుకుంటాడు, స్వస్థపరుస్తాడు అంటే నేనన్నాను, గాల్లో దీపం పెట్టి దేవుడా వెలిగించు అంటే వెలిగించడు డాడీ, మన ప్రయత్నం మనం చెయ్యాలి. కాళ్ళు పడిపోయిన దానికి ఫిజియోథెరపీ ఇప్పిస్తే కాళ్ళు రావచ్చు, కళ్ళు సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడైతే నడవగలుగుతున్నారమ్మా? ఇప్పుడు బాగానండి. పరిగెట్టడం అనేది ఇప్పుడు మీరు సాక్ష్యం చెబితే డబ్బులు కూడా ఇస్తారు మరి చర్చిల్లో. ఇంతకుముందు నేను నడవలేను, యేసయ్య ఫస్ట్ నాకు వెలుగు కనపడింది, తర్వాత స్వరం వినిపించింది, నా పాదాలు ఎవరలా నిమిరారు, నేను లేచి పరిగెత్తాను. అది వాస్తవం అండి. ఇప్పుడు మీరు హాస్పిటల్లో చేరుంటారు కదా ఈ కాళ్ళు బాగలేక, ఆ సర్టిఫికేట్లు కూడా మీరు ఇలా చూపించారు అనమాట. చెప్పినందుకు మీకు దగ్గర ఒక 50,000 సాక్ష్యానికి 75,000 ఇస్తారు సాక్ష్యాన్ని బట్టి. కానీ అలా చేస్తే నాకు పాపం తగులుతుంది కదమ్మా. చాలా మంది ఉన్నారు అలా, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక మంచాన పడ్డాడు, తిరిగి లేచారు, యేసయ్య బాగు చేశాడని చెప్తారు. అవునండి. చేసిన దాంట్లో డాక్టర్ చేస్తాడు. అవునండి. క్రెడిట్ మొత్తం యేసయ్యకి. నేను అడుగుతాను, ఒరే బాబు ఆ డాక్టర్ ఫీజు ఇవ్వటం ఎందుకు, నువ్వు బాగు చేయలేదు డాక్టర్, యేసయ్య బాగు చేశాడు, యేసయ్యకి డబ్బులు ఇస్తే సరిపోయేదిగా. అవునండి. అవును. నేను చాలా మందిని అడిగానమ్మా, అడిగితే వాళ్ళు దానికి సమాధానం లేదు. ఎవరికి దేనికి సమాధానం ఉండట్లేదండి. నేను కూడా మీరు అడిగిన ఇప్పుడు మీరు చూపిస్తారు కదా వీడియోలో, ఈ అధ్యాయానికి ఇది, ఈ అధ్యాయానికి ఇది, బూతుల కోసము, లేదంటే అక్రమ సంబంధాల కోసము, లేదంటే ఏసు పుట్టుక కోసము అన్ని చెప్తున్నారు కదా. అవన్నీ అడుగుతుంటే ఏమీ సమాధానం చెప్పట్లేదు, కానీ నన్ను ఎదురు ప్రశ్న వేస్తున్నారు. నాకు ఇప్పుడు దాకా ఈ ప్రశ్న ఎదురుపడలేదు. ఇప్పుడు దాకా అందరికి గట్టిగానే సమాధానం చెప్పా. నేను ఒక ఎక్స్ క్రిస్టియన్ని, నేను తెలుసుకుని బయటకు వచ్చానంటే ఆ అమ్మాయి ఎంతలాగా తెలుసుకుని బయటకు వచ్చింది మనకు చెప్తుందన్న ఆలోచన ఒక్కడికి కూడా ఉండట్లేదా? అందరు గొర్రెలు అని పిలుస్తున్నారు, దానికి తగ్గట్టే ప్రవర్తిస్తున్నారు అందరూ అనేసి గట్టిగానే సమాధానం చెప్తున్నా ఇన్స్టాగ్రామ్ లో. కానీ ఈ రోజు నాకు ఎవరు ఇవ్వని ప్రశ్న నా ముందుకు తీసుకొచ్చిండు ఆ అబ్బాయి. అతను చెప్పే అబద్ధాలమ్మా. అసలు మాట్లాడే దాంట్లో పిచ్చోడాడు ఎవడు అసలు ఆడే కాదు. అసలు ఏసి ఎక్కడా కూడా నేను ఆయన ఏం చెప్తాడంటే, నేను శిక్ష విధిస్తానని చెప్పడు, నా తండ్రి చిత్తం ప్రకారం జరుగుద్ది. ప్రభు అని పిలిచినప్పుడు ప్రతివాడు పరలోకం వెళ్ళడు, తండ్రి చిత్తం ప్రకారం జీవించినప్పుడు పరలోకం వెళ్తానని చెప్తాడు. ఓకే, అది అధ్యాయము ఐడియా ఉందా అన్నయ్య గారు? ఎక్కడో తెలియదమ్మా. చాలా రిఫరెన్స్ మీకు ఏమైనా వాట్సాప్ చాట్ చేయండి, నాకు అవకాశం ఉంటే నేను పంపిస్తాను. అట్లా ఆయన చివరికి ఏం చెప్తాడంటే, అసలు నా చేతుల్లో ఏం లేదు. ఇప్పుడు ఆడవాళ్ళు అంటారు కదా, మా ఇంట్లో నా పెత్తనం ఏం లేదమ్మా, అంతా మా ఆయనదే అంటారు కదా. సేమ్ ఇక్కడ యేసు పెళ్ళాం యెహోవా మొగుడు అనుకోమ్మా, కరెక్ట్ గా చెప్పాలంటే. ఏది కావాలన్నా పర్మిషన్ మొగుడు తెగించి పర్మిషన్ తీసుకోవాలి కదా భార్య. అలానే యేసు ఏం చేయాలన్నా సరే ఆ యెహోవా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మరి ఈయన ఎట్లా దేవుడు అయితే నాకు అర్థం కాలేదు. అంత్య దినాలు నా తండ్రికి తప్ప నాకు తెలియవు అంటాడు. అక్కడ జబదే కుమారుడు తల్లి అడుగుతాయా, మా అబ్బాయిని ఒక అబ్బాయిని కుడి పార్శ్వం ఎడ పార్శ్వం నీ ఒళ్ళో కూర్చోబెట్టుకోమంటది, అది నా వశంలో లేదు అంటాడు. ఏది అడిగినా నాకు తెలియదు, నా చేత కాదు అంటాడు. మరి ఈయన దేవుడు ఎట్లా అవుతాడు? అవును సరే, మానవ రూపంలో వచ్చినప్పుడు ఈయన అన్ని తగ్గించుకొని వచ్చాడు, ఈయన చెప్తారు హెచ్చించు తగ్గించుకున్నాడు అని చెప్పి. మరి ఈయన దేవుడు ఉన్నప్పుడు ఏం బీగాడు? నేను అప్పుడు కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. ఆయన యెహోవా తండ్రి ఆదాముని అవ్వని సృష్టించాడు కదా, పరిశుద్ధాత్మ ఎవరో యెహోవానా పరిశుద్ధాత్మ సృష్టించినప్పుడు అవ్వ చేసిన తప్పుకి వాళ్ళకు ఒక శాపం పెట్టి ఏదో తోట నుంచి బయటికి వెళ్ళగొడతాడు. ఏది ఆ శాపం ఏంటి? నువ్వు ప్రసవ వేదనతో పిల్లల్ని కందువు, సంతానం వృద్ధిని చెందిస్తావు అని శాపం పెడతాడు. తోట నుంచి వెళ్ళగొడతాడు. తోట నుంచి వెళ్ళగొట్టిన తర్వాత అవ్వకి ఆదాంకి ఇద్దరు మగపిల్లలే పుట్టారు. అందులో ఒకరిని చంపేశాడు. అవును, కయ్యని హేబేల్ని చంపేస్తాడు. మరి మిగిలింది కొడుకే కదా, ఒక్కడే కదా. మరి ఆ కొడుక్కి భార్య ఎట్లా వచ్చింది అంటే వాళ్ళ చెల్లెలు అవ్వ తర్వాత చాలా మంది పిల్లల్ని కంటదమ్మా. ఆ పిల్లలు ఒక ఆడదాన్ని తీసి సొంత చెల్లెల్ని చేసుకుంటాడు. అది తప్పే కదా. తప్పే. అయితే మీకు ఒక అనుమానం రాలేదా ఇక్కడ? ఏంటండి? అవ్వకి ఏం శాపం పెడతాడు? అదే ప్రసవ వేదనతో పిల్లల్ని కందువు. రైట్, బాగానే ఉంది. అవ్వ తప్పు చేస్తుంది, అవ్వకు శాపం.
అవును. మరి బర్రెలు, దున్నలు, పందులు ఇవన్నీ పిల్లల్ని కంటున్నాయి కదా, మరి అయ్యేం పాపం చేసినాయి? అవును కదండి, నాకు ఈ ఐడియా రాలేదు. నాకు వచ్చిందల్లా ఇదే వస్తుంది. ప్రతి జీవి కూడా, పక్షి, జంతువు, చేప, ప్రతి జీవి కూడా చెట్లు తప్ప మిగతా వాటన్నిటి కూడా ప్రసవ వేదనే పడతాయి. గుడ్లు పెట్టేటప్పుడు గాని ప్రతి దానికి ప్రసవ వేదన పడతాయి. పాములు, తొండలు, బల్లులు అన్ని గుడ్లు పెట్టేవి కదమ్మా. మరి అయ్యేం పాపం చేసింది? అవును కదండి. మరి దానికి చెప్పాడు ఏమన్నా సమాధానం? అసలు దీనికే చెప్పట్లేదు, దానికి ఎలా చెప్తారు? ఇంకా అది నేను ఈ క్వశ్చన్ నేను చాలా మందిని అడిగానండి. అవ్వకి ఇట్లా మగపిల్లలు, ఇద్దరు మగపిల్లలే పుట్టారు. మరి వాళ్ళకి నేను 2 ఉదాహరణలు కూడా చెప్తున్నా. ఒకటి, భార్యాభర్తలు ఇద్దరు కాపురం చేస్తే మళ్ళీ ఆడపిల్ల పుట్టింది అనుకుందాము. ఆ ఆడపిల్ల వాడికేమవుతుంది? చెల్లవుతుంది. లేదు, తల్లి కొడుకులు కాపురం చేస్తే ఆడపిల్ల పుడితే ఆ పిల్ల వాడికేమవుతుంది? కూతురు అవుతుంది. హలో, కూతురు అవుతుంది. నేను అదే అంటున్నానండి, చేసుకున్నారు వాళ్ళు, అట్లనే చేసుకున్నారు వాళ్ళు. ఈ తప్పుడు బంధం అనేది అప్పటి నుంచే పునాది పడింది. అవును, పునాది అక్కడి నుంచే మొదలైంది. సృష్టి మొదలైనప్పటి నుంచి, అంటే వాళ్ళు అనుకునే భాషలో సృష్టి మొదలైంది, పునాది అక్కడి నుంచే పడింది తప్పుడు బంధానికి. ఇంకా తర్వాత కాలంలో తప్పుడు బంధాలు ఉండవా అండి? ఉంటాయమ్మా, ఉంటాయి. నేను అదే అడుగుతుంటే ఎవ్వడు సమాధానం చెప్పట్లే. బైబిల్లో మనం అడిగే ప్రశ్నలు దేనికి సమాధానం ఉండదమ్మా, వాళ్ళకి నచ్చిన సమాధానం చెబుతారు. సరే, సంతానం వృద్ధి చెందించారు, ఇలాగా అవ్వకి ఆదాంకి ఇట్లా పెట్టి సంతానం వృద్ధి చెందాలి అనేసి శాపం పెట్టాడు, అది అన్ని చెప్తున్నారు. మీకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఆడవాళ్ళంటే ఒకటే అడగండి, అవ్వ ఆదాంకి బట్టలు లేకుండా యెహోవా ఎందుకు తిప్పాడు ఆయన ఎదురుగా? ఇది ఎంత మడుకు న్యాయం? సాతాను వచ్చి కదా బట్టలు కట్టించింది. ఎవరు కట్టించారు బట్టలు? సాతానే కదా. అవును, సాతాను. పాము యాపిల్ పండు తిన్నాయి అప్పుడు, యాపిల్ పండు తినయ్యా, యాపిల్ పండు తింటే నీ జ్ఞానం, మంచి చెడులు తెలుస్తాయి అని చెప్పాడు. అవును. ఇప్పుడు ప్రతి జీవి, మనుషులు అందరికి కూడా మంచి చెడు తెలియాలి కదా. అవునండి. మంచి చెడు తెలియకపోతే మనం ఎలా పోతాం భూమి మీద? అంతే కదా. ఇప్పుడు సాతాను చేసేది మంచి పనే కదా. మంచి పనే. ఇప్పుడు బట్టలు కట్టుకోవడం తప్ప? అది తప్పు కాదు. మరి సాతానే కదా బట్టలు కట్టుకో, ఆ పండు తింటాం వల్ల జ్ఞానం వచ్చింది. అవును. మరి ఈడు దేవుడు ఇప్పుడు మొగుడు పెళ్ళాం బట్టలు లేకుండా, వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాం స్టార్టింగ్ నుంచే ఆదాం చెప్పేస్తాడు, ఇవి నా భార్య అంటాడు. పక్క ఎముక నుంచి ఒక ఎముక తీసి భార్య. వీళ్ళిద్దరు కలిసి ఏదైనా తోటలో తిరుగుతూ ఉంటారు, వ్యవసాయం చేస్తారు. ఆ వ్యవసాయం చేసి కూరగాయలన్నీ తీసుకెళ్లి మార్కెట్లో అమ్మొస్తుంటారు అవ్వ ఆదాం ఇద్దరు. అమ్మా, మార్కెట్లో అమ్మటానికి ఎవరు కొనరు కానీ అక్కడ చెబుతాడు ఆదాం, ఏం చెబుతాడు యెహోవా ఏం చెబుతాడంటే, ఈ తోటకు మీరు కాపలా ఉండండి, వ్యవసాయం చేయండి అని చెప్తాడు. ఎవరికి అమ్ముతాడా యెహోవా? ఎవరికి అమ్ముతాడు? నిజమే కదండి, ఎవరికి అమ్ముతాడు? ఉన్నదే వాళ్ళిద్దరు కాదు, భూమి మీద ఉన్నదే ఇద్దరు మనుషులు. అవును. మళ్ళీ ఏదైనా తోట కాపలా ఎందుకు? అంతే కదా, కావలే ఉండేనా రాశారు అక్కడ స్పష్టంగా. అవును కదండి, ఇద్దరే ఉన్నప్పుడు ఇక తోటని చూసుకోవడము, పండించడము, అమ్ముకోవడం, ఇది ఎవరి కోసం? ఎవరి దగ్గరికి వెళ్ళాలి అమ్ముకోవడానికి? సరే, ఏమన్నా సాతాన్లు ఏమన్నా లోపలికి రాకుండా ఉంటది అంటే అది లేదు, సాతాన్ ఆటోమేటిక్ లోపలికి వచ్చేస్తుంది. అవును. మరి ఇంకా తోట పెట్టి ఉపయోగం ఏముంది? అంతే కదండి. అది అంతే, ఇదంతా కూడా కల్పిత కథలమ్మా ఇవన్నీ. నిజంగా వింటా ఉంటేనే కన్ఫ్యూజన్ గా ఉంది, చాలా కన్ఫ్యూజన్. కూడా ఫస్ట్ ఒక వీడియో చూసినప్పుడు అంత అర్థం కాలేదులే కానండి, తర్వాత రోజుకు ఒక 2-3 వీడియోలు చూడండి, మాకు నిద్ర ఉండదండి. ఇప్పుడు మీరైతే మాత్రం ఏం తిడుతున్నారు, ఒకళ్ళకేమో గుణపాలరాజు అంటారు, ఒకళ్ళకేమో ఎన్ని చెప్పినా ఎక్కి కావట్లేదమ్మా వాళ్ళకి, ఏం చేస్తాం చెప్పు. నేనేం చెప్పట్లా, సరే నమ్ముకొని చావు, పాస్టర్ దర్శనం భాగ్యం వద్దురా బాబు అని అసలు నా కాన్సెప్టే అదమ్మా. అవునండి, మీరు సరే నమ్ముకున్నావు, చావు దాంట్లో చావు. ఆ డబ్బులు పాస్టర్కి ఇవ్వకుండా చక్కగా ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోండి. రోజు మన స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్. అనారోగ్యంతో చచ్చిపోయిందండి మా అమ్మ. మీ డాడీ పాస్టర్కి ఇవ్వకుండా స్కీములు కట్టుకుంటే ఈ పాటికి మీ దగ్గర 25 లక్షలు ఉండేది మీ డాడీ దగ్గర. నేను ఎన్నో చెప్పానండి, ఇట్లా కాదు అట్లా కాదని చెప్తే లేదు మనం ఇవ్వాలి, మాతోటే ఇప్పించాడు 2-3 సార్లు. పాస్టర్ అయితే శుభ్రంగా కారు ఇల్లు కొనుక్కున్నాడు. ఆ డబ్బులు అంటే మీకు 2000 సంవత్సరంలో గుర్తుందా పాస్టర్ ఎలా ఉండేవాడు? అయ్యో తెలుసండి, ఇప్పుడు ఉన్నారు.
అంటే అప్పుడు ఎలా ఉన్నాడు కొంచెం, అంటే సంపాదన ఎట్లా ఉంది అప్పట్లో 2000లో? అప్పట్లో పెంకుటిల్లులు, తర్వాత బైక్ కూడా సరిగా ఉండేది కాదు. ఇప్పుడు కార్లు, బిల్డింగ్లు, వాళ్ళ బిల్డింగ్ల పైనే చర్చిలు కట్టడము. మీ నాన్నగారు 2000లో ఎట్లా ఉన్నాడు? ఆస్తి బాగుందా మీ నాన్నగారు 2000లో? లేదండి, లేదు లేదు. ఇప్పుడమ్మా కాకపోతే అద్దెంట్లో ఉండేవారు, సొంత ఇల్లు అయితే కట్టుకున్నారు. ఇప్పుడు కూడా అప్పు చేసి. ఇప్పుడు అంటే మీ నాన్నగారి జీవితం పెద్దగా ఏం మెరుగుపడింది లేదు, యేసు నమ్ముకొని. లేదు లేదు. మాస్టర్ జీవితం మాత్రం బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది. ఇంకా నేల మట్టానికి పోయిందండి మా జీవితాలు. అసలు చెల్లెని చూసుకోవడం కానీ, అక్కని చూసుకోవడం కానీ లేదు మా అన్నదమ్ములకి. కూతుర్ని చూసుకోవడం లేదు. అంటే మంచం మీద ఉన్నప్పుడు చూశాడు. మా నాన్నకి మాట పట్టింపులు, కోపము అన్ని ఎక్కువ ఉంటాయి. ఎవరేది చెప్తే అదే నమ్మేస్తాడు. అట్లా వినేసేసి పిల్లల్ని దూరం చేసుకోవడం, భార్యతో మాట్లాడకుండా ఉండడం, ఇట్లా చాలా చికాకు ఉంటుంది మా ఇంట్లో. వాటన్నిటినీ కూడా ఎదిరించి నేను నా సొంతంగా, అంటే వీళ్ళు ఎట్లాంటి దేనికైనా గొడవ చేస్తారు కదా అనేసి నాకు నేనుగా ఈయనని పెళ్లి చేసుకున్నా ప్రేమించి. అది కూడా చాలా రాద్ధాంతం చేశారులేండి. ఒక హింస కాదు, కుటుంబంలో అందరు కొట్టారు, తిట్టారు, అవమానపరిచారు, ఒక ముష్టిదాన్ని కుష్టిదాన్ని చూసినట్టు చూశారు. కానీ ఇప్పుడు అసలు చూసారా, మీ వారే కరెక్ట్ ఇప్పుడు. అవునండి, అవును. నేను అనుకున్నాను పెళ్ళైన కొత్తలో, అంటే ఈయన హిందువుని చేసుకున్నాను అంటే దేవుడు అంటే జీసస్ అండి అప్పట్లో. జీసస్ ఏమో ఈయనను మార్చడానికి నన్ను ఈయనకి జత కడిచాడు. అలాంటిది మీరే మారిపోయారా? నేనే మారానండి, నిజంగా. నేను ఎంత మారానంటే అసలు ఇప్పుడు. కానీ మీరు ఆ మతంలో ఉన్నట్టు డెఫినెట్ మీ వారు మీకు బాగా విభేదాలు వచ్చావమ్మా ఎక్కువ? అంత విభేదాలు కాదులేండి, అంటే ఎవరి మతాన్ని వాళ్ళు చూస్తున్నారు. లేదమ్మా, అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో కాబట్టి మీ మైండ్ లో పాస్టర్ గారు విషయం ఎక్కించలేదు. అది ఒక విషయం లాగా ఎక్కిస్తారు, ఒక సైకో లాగా తయారు చేస్తారు నిన్ను. నేను ఒక పాస్టర్ కి అంటే అలా తెలిసిన వాళ్ళైనా కానీ అంత క్లోజ్ అయిపోలేదు. నేను బాగా ఎక్కువ క్లోజ్ అయిపోలేదండి. మా అమ్మ అయినంత క్లోజ్ నేను అవ్వలే. అది పాస్టర్ గారు ప్రతి వారం మంగళవారం వస్తారండి మా ఇంటికి. టీ టిఫిన్లు అన్ని ఇక్కడే తినేసి చెప్తాడా, అమ్మా అవి తినకూడదు, మనం బయట ఇది తినకూడదు, అన్యులు పెట్టి అంటుంటాడా? వారం 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 శుభ్రంగా తినేసి 4 మంచి మాటలు చెప్పేసి అట్లా 500 ఆ రోజు ఇక వాడికి 500 వచ్చేసినట్టే. తర్వాత ఆఖరికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినా గానీ ఆయనని పిలిపించి ప్రార్థన చేపించి ఆయనకి చేతిలో డబ్బులు పెట్టి బర్త్డేలు ఆయన తీసుకొచ్చి ప్రార్థన చేపించి బాగా ఎక్కువనే చేస్తారులేండి బర్త్డేలకి. కేక్ కట్ చేపించి చుట్టాలను పిలిపించి భోజనాలు పెట్టించి అన్ని చేశాడు. అట్లా పెట్టించి ఆయనకి దశం భాగం ఇచ్చి అంటే ప్రార్థన చేయించినందుకు. ప్రతి బర్త్డేకి నా బర్త్డే ఎక్కువ జరిగేది, ఆ బర్త్డేలు కూడా ఆయన చేతుల మీదనే జరిగినాయి ఎక్కువ. తల్లిదండ్రుల చేతి మీద కాదు, ఆయన చేతుల మీద జరిగినాయి. అదేదో అంటే చూసండి, ఇప్పుడు పెళ్లిలోనూ పాస్టరే చేస్తారు మొత్తం, తల్లిదండ్రులు లేకుండా. మా దాంట్లో అంత పాస్టరే చూస్తాడు, పాస్టరే తాళి కట్టిస్తాడు, పాస్టరే చేతిలో పెట్టి కలుపుతాడు. అట్లా బర్త్డే ఊరంతా కింద. హలో చెప్పండి చెప్పండి. ఊరు మొత్తం మమ్మల్ని బెకారోల్ని చేసేసింది. నమ్మకద్రోహం కూడా చేశారు ఊరు మొత్తం మా నాన్నకి. ఆ పాస్టర్లతో అలాగని ఇలాగని, అది చేస్తే ఇలాగ, ఇది చేస్తే అలాగని, చాలా మాటల్లో చెప్పలేనండి, మీకు అర్థమైపోయి ఉంటది. ఇప్పటికీ కూడా నేను ఎవరు లేని ఒంటరి దానిలా బతుకుతున్నానండి. నాకు నా భర్త చాలే అమ్మా, భర్త చాలు. వీళ్ళంతా సమాజం ఉన్నా లేకపోయినా నా దృష్టిలో అసలు వేస్ట్ మిగతా వాళ్ళు. అది నిజమేనండి. భర్త చక్రం కాదమ్మా, మీ అమ్మగారు మీ నాన్నగారు మిమ్మల్ని చూడపోయినా పర్వాలే, పెద్ద వచ్చిన నష్టమే ఉండదు దానికి. కొన్నాళ్ళు అంటే నాకు ఆరోగ్యం పాడవక ముందు వరకు కూడా మా అమ్మని నాకు దగ్గర లేకుండా చేసేసారు. మా పిన్నమ్మోళ్ళు, మా మావయ్య వాళ్ళందరూ కూడా. అంటే నేనంటే బాగా అసహ్యం పుట్టేలాగా, అంటే ప్రేమ పెళ్లి చేసుకున్న పాపానికి మొత్తం అందరినీ నాకు కాకుండా చేశారు. తర్వాత మా అమ్మ నిజం తెలుసుకొని మాకు దగ్గర అయిందండి. దగ్గర అయిన కొన్నాళ్ళకే అమ్మ కాలం చేసింది.
ఇప్పటికి కూడా నాకు మా అమ్మకు గుర్తొస్తా ఉంటే బాధ అనిపిస్తూ ఉంటది, ఏడిపోతూ ఉంటది. సంవత్సరికం కూడా నన్ను నిద్ర చేపిస్తారంటారు కదండి, నిద్ర చేపించలేదండి మా నాన్న. అయ్యో 2 సంవత్సరాలు అయిపోయింది మా అమ్మ చనిపోయి. సంవత్సరికం లోపు నిద్ర చేపించలేదండి, వదిలించుకున్నారు. ఇంక నేనే సంవత్సరికం నేనే ఇక్కడే చేసుకున్నాను. ఇక్కడ 10 మందికి భోజనాలు పెట్టి, లేని వాళ్ళకి ప్యాకింగ్ చేసేసి, వీధిలో ఉంటారు కదండి తిండి లేని వాళ్ళకి ప్యాకింగ్ చేసేసి, ఇక మా అమ్మ పేరు చెప్పేసి చీరలు పంచి అన్ని చేసుకున్నా. మొన్న కూడా చేసుకున్నా. పోయిన సంవత్సరం ఈ నెలలోనే 2వ సంవత్సరం పూర్తయింది. అలాగే నన్ను ఒంటరిదాన్ని చేశారండి. ఇప్పుడు నా భర్త నీడలోను శివయ్య నీడలోను బతుకుతున్నా. హాయిగా అది ప్రశాంతంగా ఉండండి అమ్మా. ప్రశాంతంగా ఉంటదండి. ఎప్పుడు నేను దీపం పెట్టినా శివయ్య దీపం నుంచి చప్పుడు వస్తుంది. నేను నీతోనే ఉన్నట్టు నాకు అదొక అంటే క్లూ ఇచ్చినట్టు నాకు తెలుస్తుంది అన్నమాట. ప్రశాంతంగా గడప పూజ చేసుకుంటాను, లక్ష్మీదేవికి అష్టైశ్వర్య దీపం పెట్టుకుంటాను ఇప్పుడు ప్రతి శుక్రవారం. మనశ్శాంతిగా ఉందన్న. అప్పుడైతే కష్టాలు అసలు ప్రతిదీ కష్టమే. ఇప్పుడు నాకు అలా లేదు, చాలా ప్రశాంతంగా సొంత ఇంటి కళ నెరవేర్చుకున్నాను. ఇంకో 4 నెలల్లో గృహప్రవేశం జరుగుతుంది. అది కూడా శివయ్యని అడిగి ఎన్నో రోజులు కూడా కాలేదు, 10 నెలల్లో నాకు దారి చూపించాడన్న. మరి ఇంతకన్నా హిందూ దేవతల గురించి నన్ను అడుగుతా ఉంటే కొన్ని నాకు తెలియదు కదన్న. యూట్యూబ్ లో కొడుతున్నా బ్రహ్మ గురించి. బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు.